తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. రక్తదానం చేయడం ద్వారా దాతల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని, యువతలో మానవతా విలువలు పెరుగుతాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం మండలం రాయలం జనసేన పార్టీ సెక్రటరీ పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణదాతలు కావాలని అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిరోజు రక్తం అవసరం ఉండి ఎంతో మంది ఇబ్బందులు గురవుతున్నారని, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాటలు పడుతున్నారని, రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, రక్తదానంపై అపోహలు వీడాలన్నారు. అనంతరం 125 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారికి యువకులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరూ వచ్చి రెడ్ క్రాస్ వారికి 100 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మంచి సేవా కార్యక్రమం. అన్ని దానాల్లోకి గొప్పది రక్తదానం. ఈ రక్తదానం వల్ల మరొకరు ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఇలా రక్తదానం చేసినట్లయితే కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ మంచి కార్యక్రమం చేసిన ఈ యువత అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ మేడం నాగరాణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మరి రోజు మన భీమవరం నియోజకవర్గంలో రాయలి గ్రామంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మన పులపర్తి రామాంజనేయులు గారు భీమవరం శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా 120 మంది ఇక్కడ రక్తదానం చేయడానికి రావటం, దాని ముఖ్య అతిథిగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ కూడా రావటం చాలా ఆనందదాయకం. ముందుగా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ రోజు మన రాయలంలో ఉన్న రెడ్ క్రాస్ చాలా ప్రసిద్ధి చెందింది. లాస్ట్ కన్సిక్యూటివ్ 3 years నుంచి కూడా బెస్ట్ అవార్డు అందుకోవడం జరుగుతున్నారు కలెక్టర్ గారి చేతుల మీదుగా. బ్లడ్ కలెక్షన్ కానీ సర్వీస్, మెయిన్ సర్వీస్ ఓరియంటెడ్. ఇక్కడ ఇంకోటి బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్ గా నాకు నిన్నే తెలిసింది, తలేసేమియా పేషెంట్స్ కి ఇక్కడ ఇమ్మీడియట్ గా ఇన్ఫ్యూషన్ డైరెక్ట్ గా ఇక్కడ బ్లడ్ ఎక్కించడం, ఇక్కడ చిన్న పీడియాట్రిషియన్ ఉండటం, ఫ్రీగా వారికి బ్లడ్ ఎక్కించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. ఎంతో శుభపరిణామం. మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిడ తలపెట్టి, నాకు ఇంకో విషయం తెలిసింది, ఆవిడ ఇయర్లీ ప్లానర్ కూడా ఇచ్చారు. ఏ మంత్ ఎవరి బ్లడ్ తీసుకుంటే బాగుంటుంది ఒక ఆర్గనైజ్ చేయడం అనేది కూడా. ఐ స్ట్రాంగ్లీ అప్రిషియేట్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యాజ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అండ్ మరి ముఖ్యంగా మరి జనసేన అంటేనే సేవాభావం. అందులో జనసేన ఎమ్మెల్యేగా రామాంజనేయులు గారు భీమవరానికి అవటం, ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని కూటమి సభ్యులందరూ, అందులో మరి ముఖ్యంగా జనసేన నాయకులు అందరూ కూడా ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేయడం, ఒక్కొక్క బ్లడ్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 3 members కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రక్తదానం చేయమని కోరుకుంటున్నాం. అది కూడా రెడ్ క్రాస్ ద్వారా చేయగలిగితే న్యాయబద్ధంగా అవసరమైన వాడికి ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా యువకులు అంజిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన స్థానిక శాసనసభ్యులు భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి శ్రీ రామాంజనేయులు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడున్న యువకులందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడం, ఈ బ్లడ్ క్యాంప్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా పిల్లల్లో, యూత్లో ఒక సేవాభావాన్ని నింపుతుంది అనడంలో సందేహం లేదు.
ఎంతోమందికి బ్లడ్ అవసరం అవుతుంది, యాక్సిడెంట్స్ అవని ఇతర అవసరాల కోసం ఎన్నో ప్రాణాలు నిలుపుదల చేయడానికి ఈ బ్లడ్ డొనేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇంత మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టిన నాయకులకి, వారిని ప్రోత్సహించిన మన ఎమ్మెల్యే గారు పులివర్తి రామాంజనేయులు గారికి ధన్యవాదాలు చెప్తూ యువకులందరూ కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మన స్థానిక శాసనసభ్యులు పులివర్తి రామాంజనేయులు గారు అంజిబాబు గారు పుట్టినరోజు వేడుకలు భీమవరం నియోజకవర్గం తరపున రాయలింగ్ గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు చేయడం జరుగుతుంది. ఈ రోజున 120 మంది పైగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిఎస్సి చైర్మన్ భీమవరం స్థానిక శాసనసభ్యులు శ్రీ పులివర్తి రామాంజనేయులు అంజిబాబు గారు పుట్టినరోజు వేడుకల్ని భీమవరం నియోజకవర్గంలోని రాయలం గ్రామంలో ఒకరోజు ముందే ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని రాయలం ఇన్ఛార్జ్ భీమవరం సెక్రటరీ అయిన పత్తి హరివర్ధన్ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన కలెక్టర్ నాగరాణి గారు అటెండ్ అవ్వడం మేము ఇక్కడ ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం. ఇది ఈరోజు ఇంతమంది యువత ఇక్కడ పాల్గొని అంజిబాబు గారి మీద అభిమానంతో, జనసేన పార్టీ మీద ఉన్న ప్రేమతో ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మరోసారి మేమందరం కూడా అంజిబాబు గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భీమవరం శాసనసభ సభ్యులు పులివర్తి రామాంజనేయులు గారి పుట్టినరోజు ఒకరోజు ముందు జరుపుకోవడం, మా రాయల్ గ్రామంలో ఉన్న రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున యువత అందరూ కూడా వచ్చారు. భీమవరం శాసనసభ్యులైనటువంటి శ్రీ పులివర్తి రామాంజనేయులు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ముందుగా ఒకరోజు ముందుగానే ఈరోజు పత్తి హరివర్ధన్ గారి ఆధ్వర్యంలో 120 మందికి పైగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. అన్నదానం ఒక పూట కడుపు మాత్రమే నిండుతుంది, కానీ రక్తదానం కొన్ని ప్రాణాలు నిలబెడుతుంది. మరి ఈ యొక్క అద్భుత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా సభ్యులుగా చేసినందుకు పత్తి హర్షవర్ధన్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అదే శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అయినటువంటి శ్రీ పులివర్తి రామాంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాయలం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు రాయలం గ్రామంలో రెడ్ క్రాస్ నందు పత్తి హరివర్ధన్ గారి ఆధ్వర్యంలో భీమవరం శాసనసభ్యులు పులివర్తి రామాంజనేయులు గారికి అడ్వాన్స్ పుట్టినరోజు వేడుకగా ఇవాళ రాయలంలో 120 మంది బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేయడం జరిగింది. యువత చైతన్యవంతులై దేశ భద్రతకు పాటుపడాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కాటన్ పార్క్ వద్ద వృద్ధులతో జయహో భారత్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. చింతలపాటి సూర్యనారాయణ రాజు, విజయరామరాజు, వేగేశ్న కృష్ణరాజు, పెన్మెస్స బాపిరాజు, సీతారామరాజు, కె రామరాజు, వద్దరాజు కృష్ణరాజు, వద్దరాజు నరసింహరాజు మాట్లాడుతూ భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ప్రధాని మోడీ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అని పాక్ ఉగ్రవాదులను తుదముట్టించిన భారత సైన్యానికి భారతీయులంతా మద్దతుగా నిలవాలన్నారు. యువత దేశ ప్రగతికి పాటుపడాలన్నారు. నిర్వాహకులు చెదుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఇక ఏ దేశమైనా మన దేశంపై యుద్ధం చేయడానికి కూడా సాహసం చేయకుండా భారత సైన్యం చూపించిందని అన్నారు. మోదీజీ ఆయన అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇతర దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఆప్యాయతతో చూస్తున్నారు. అది మనకి చంపేయడం చాలా దుర్మార్గం, బాధాకరం. మన భారతదేశం శాంతికి ప్రధానమైనటువంటి దేశం, శాంతి కాముకులం మనం. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. మన భారతీయ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా
మరి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాయి. మన దేశం మరి సుమారు 100 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉండి మరి గ్రామాన ఉద్యమం చేస్తే స్వాతంత్రం సంపాదించుకున్నాం. అటువంటి స్వాతంత్రం సంపాదించుకున్న మన దేశంలో ఇవాళ పాకిస్తాన్ ముష్కరులు వచ్చి మరి మన పర్యాటకుల్ని రోడ్డు మీద కాల్చేయడం అనేది ఇది ప్రపంచంలో రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. దీనికి ప్రత్యక్షంగా మరి మన వాళ్ళు చనిపోవడం, దానికి సంబంధించి అందరూ కూడా బాధపడడం జరిగింది. కానీ ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు ఒక అద్భుత నిర్ణయం తీసుకుని మరి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పాక్ సైనికుల్ని మరి వెనక్కి నెట్టేసి వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మోదీ గారికి మనంతా కూడా హర్షం ప్రకటించాలి. మరి నిజంగా చెప్పాలంటే మోదీ గారు చేసిన ఆ సంచలన తీర్పుకి వీర జవాన్లు మరి మురళీ నాయక్ అని ఒక ఆయన పాప అమాంతంగా చనిపోయాడు, ఆ ఎదురు కాల్పులు చనిపోయాడు. అలా ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఒక ఉత్సాహంతో ప్రధానమంత్రి గారు ధైర్యం తీసుకుని ముందుకు సాగారు. అలాగే దీనికి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా ఇలాగ పెద్దలందరినీ కూడా సమీకరించి జై హో భారత్ అనే కార్యక్రమాన్ని, ఒక దేశభక్తి కార్యక్రమాన్ని మనలో ప్రేరేపించాలని కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ కారందొర ఈ పార్క్ దగ్గర ప్రతిరోజు కూడా జీవిత చర్మాంకంలోకి వచ్చి ఉద్యోగాలు వృత్తి వ్యాపారాలు కూడా చేసుకుని మరి జీవిత చర్మాంకంలో కూర్చుంటారు. వాళ్ళంతా కూడా ఇవాళ ఈ దేశభక్తి కార్యక్రమంలో పాల్గొనడం నిజమైన స్ఫూర్తిదాయకం తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మారుమోగుతుందని హర్షం. గత వైసీపీ పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. మహానాడు వేదికగా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. పులివెందులలో ఘనంగా వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకలు. విజయవాడలోని నిర్మలా శిశు భవన్లో నివాళులర్పించిన జగన్ దంపతులు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మైలవరం ఇన్ఛార్జి అక్కల గాంధీ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.